చర్చ ఉండే అవకాశం ఉంది. అది ఏమన్నా రిలీఫ్గా మారుతుందా? తప్పకుండా. ఇప్పుడు ఛాలెంజ్ మనం తేలేదు కదా, అమెరికా ఇచ్చిన ఛాలెంజ్. ఈ తప్పని యుద్ధం మనం తెచ్చుకోలేదు కదా, వాళ్ళు చేశారు, అయిపోయింది. తర్వాత ఒక విషయం మాట్లాడతాం, కొంచెం ఎక్కువ చూస్తే మంచిదేమో. ట్రాన్స్షిప్మెంట్ చేయమా? మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులని ఇతర దేశాల ద్వారా చేస్తాం. చైనా చేసింది కదా గత ఫస్ట్ టైం ట్రంప్ టైంలో. వియత్నాం వాళ్ళని చేస్తే వాళ్ళ మీద ఏదో ట్యాక్సెస్ పెంచారు. చాలా వరకు నిమిషం సంజయ్ గారు, మీరు మాట్లాడతానని అడిగారా? లేదు కదా, ఓకే ఓకే, యా పుల్లారావు గారు కంటిన్యూ. పుల్లారావు గారు అయ్యాక మాట్లాడు. యా షూర్ షూర్. ఓకే, ఆ ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది, దాని మీద ఏం బ్యాన్ ఏం లేదు ప్రస్తుతం. అవుతుంది 10%. యుఏఈ ఉదాహరణ ఇచ్చాను, దుబాయ్ 10% ట్యాక్సెస్ కొంతవరకు వెళ్తాయి. జెమ్స్ మన తర్వాత అమెరికాకి వెళ్ళేది హై వాల్యూ ఎక్స్పోర్ట్స్. జెమ్స్ అన్నారు, జ్యువెలరీ అన్నారు, మెడిసిన్స్ సరే ఇలాగ వెళ్తాయి. మెరీన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ హై వాల్యూ. సో కొంతవరకు తట్టుకుంటాం, కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేవని ఎందుకు అనుకోలేం. ఇది మనం చూసుకోవాలి, చేసుకోవాలి. తర్వాత నరేంద్ర మోడీ గారు చేసిన పెద్ద తప్పు ఆర్థిక వ్యవస్థకి ఏంటంటే, అప్పుడు డిమానిటైజేషన్ చేసి చాలా వరకు ఆ దెబ్బ ఇప్పుడు కూడా ఉన్నది, క్యాన్సర్ లాగా. రెండోది ఏంటంటే, ఆ హై జిఎస్టీ ఎక్కువ ట్యాక్సెస్ వేసి భారతీయ చేతిలో డబ్బులు లేకుండా చేశాడు. ఇప్పుడు ఏదో తగ్గిస్తానంటున్నాడు. చాలా ఆలస్యంగా చేస్తారో చేయాలి. మన దేశంలో కన్సంప్షన్ పెరగాలి. మన దేశంలో కొనుగోలు శక్తి పెరిగితే కొంతవరకు చైనా చేసినట్టుగా ఎప్పుడైతే అమెరికా అని బ్యాన్ చేసిందో, చైనా కూడా వాళ్ళ దేశంలో ఖర్చు పెడతానికి కన్సంప్షన్ పెంచారు. మనం కన్సంప్షన్ పెంచాలి. ఇంత డబ్బు ఉన్నది, $700 బిలియన్ ఉన్నది. ఇదంతా దేనికి? ఇక్కడ ప్రజలు తినకపోతే. సో అందువల్ల మనం కూడా ఎకనామిక్స్లో, ఆర్థిక వ్యవస్థలో ఒక సొల్యూషన్ లేదు, ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ కాదు, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. మనం అమెరికా ముఖ్యం, మనకు వ్యతిరేకం అవ్వండి. మన గురించి అవ్వకపోయినా ఒక యుద్ధం పెరిగింది అనుకోండి, అక్కడ అమెరికా మార్కెట్ పోతే ఏం చేస్తాం? అందువల్ల ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆర్థిక వ్యవస్థ. అయితే ఇందాక పాపారావు గారు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్. ఇప్పుడు మీరు అన్న పాయింటే హైపోథెటికల్గా చెప్పినా కూడా ఈ 10 ఏళ్ల నుంచో లేకపోతే ఒక గడిచిన 5 ఏళ్ల నుంచో దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఇవాళ మెడ మీద కత్తి పెట్టాక అలాగే ఉంటుంది. అది అందరు చేసే తప్పే. పని చేసేటప్పుడు మీరు ఎందుకు పొదుపు చేసుకోరు? రిటైర్ అవ్వదు నాకు సాయంకాలంగా తెలుస్తుందా మీకు? ఎంత అందరు చేసే తప్పులు. ట్రంప్ చుట్టూరా ఉంటారు పౌరుదారులు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఎవరు డిఫెన్స్ మినిస్టరు, ఫారెన్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళు రాజకీయ నాయకుల నుంచి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఉన్న ట్రెజరీ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ ప్యూర్గా బిజినెస్ కంపెనీ నుంచి మినిస్టర్స్ అవ్వారు. వాళ్ళకి తత్వాలని తెలియవు. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా పెట్టిన విదేశాంగ రాయబారి సర్జియోకి మాత్రం ఏం తెలుసు? అసలు అతనికి దౌత్యం తెలియదు, డిఫెన్స్ తెలియదు, ట్రేడ్ తెలియదు. జస్ట్ లాయలిస్ట్ ట్రంప్ ఆయన పెట్టాడు భారత్ మీద తీసుకొచ్చి. ఒకే పాయింట్ మీకు చెప్తున్నా, తర్వాత మిగతా మన దేశంలో కొన్ని తప్పులు ఎందుకు అవుతాయంటే ఈ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ఎవరో నాయకుడు ఉంటాడు, వాడికి చెడ్డ న్యూస్ ఎవరు, చెడ్డ వార్తలు ఎవరు, సలహాలు ఎవరు, బాగున్నది అంటారు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత జిఎస్టీ చాలా ఎక్కువగా ఉన్నది, దీపావళిలో గిఫ్ట్స్ ఇస్తానది 2 సంవత్సరాల క్రితం ఇస్తే బాగున్నాను కదా. ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది కదా, ఇక్కడ వ్యక్తులు కొనుక్కుందరు కదా, ఆ రొయ్యలు ఎక్కడ తిందరు కదా. సో డిమాండ్ కావాలి. మనకంత ఫారెన్ ఎక్స్చేంజ్ ఉన్నది, ఆయిల్ ధర తక్కువగా ఉన్నది, ఇంకా తక్కువగా ఉంటుంది రోజు రోజుకి, పర్వాలేదు తక్కువగా ఉంటుంది. అందువల్ల తప్పకుండా మనం మన సిస్టమ్ ఇక్కడ మార్చుకోవాలి. మనకి పన్నులు పెంచాం, తగ్గించాలి. ఇప్పుడు పాయింట్ 1, 2, 3 లేదా 1 or 2 సొల్యూషన్స్ ఏంటి ఇప్పుడు ఇమీడియట్గా భారత్ ముందున్నవి? ముందుగా ట్యాక్సెస్ తగ్గించండి, తప్పకుండా తగ్గించాలి. ఇంకా ఫ్రీగా చేయాలి రిఫార్మ్స్. ఏదోదో కాగితాల మీద చేశారు వ్యాపారస్తులకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ కొద్దిగా తక్కువ చూసారా? ఉత్తరాఖండ్, హిమాచల్లో ఏమైంది? లక్షల కోట్లు పెట్టారు, కట్టని చోట రోడ్లు కట్టారు, మౌంటైన్స్ హిమాలయాస్ కూలిపోతున్నాయి. పిచ్చి పనులు లేదు. రైతులకు డబ్బు ఇవ్వండి చేతులు, ఇక్కడ కన్జంప్షన్ పెంచండి, మిగతా తర్వాత చూసుకుంటాం. ఆయిల్ ధర తక్కువగా ఉన్నది, భారతదేశం తట్టుకోగలదు. ఈ ఛాలెంజ్ మనం తట్టుకోవాలి. సంజయ్ గారు, ఒకటి ముందు ట్రాన్స్షిప్మెంట్ గురించి చెప్పారు కాబట్టి పుల్లారావు గారు, నేను జస్ట్ ఇప్పుడే